ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రావడం అనేది జరుగుతుంది. వారు ముందుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ తులారాశి వ్యక్తి ఎవరి సహాయం తీసుకోరు, కానీ ఈ వ్యక్తి వల్ల వీరి అభిమానం వల్ల ఖచ్చితంగా సహాయం తీసుకునే అవకాశాలు వస్తాయి. కానీ ఆ వ్యక్తి మీకు మంచి చేయడానిక చెడు చేయడానికి వస్తున్నారా పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే ఈ వ్యక్తి ఎందుకు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు, కారణం ఏమిటి అని తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది? అయితే ఈ రాశి వారి జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా వీరికి చుట్టూ ఉంటూ వీరి సహాయం తీసుకుంటూ వీరిని చాలామంది మోసం చేశారు. అసలు నిజం ఏమిటంటే వీరు చాలా అమాయకులు. ఎందుకంటే ఎవరైనా ప్రేమగా మాట్లాడారంటే వీరు లొంగిపోతారు. ఎందుకంటే ఈ రాశి వారికి మంచితనం ఎక్కువగా ఉంటుంది. అందులో ముక్కుసూటిగా మాట్లాడడం వీరికి తెలియదు. తొందరపాటు నిర్ణయాలు చాలా తీసుకున్నారు. గతంలో తొందరపాటు నిర్ణయాల వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా మంచి అవకాశాలు కోల్పోయాయి. స్నేహితుల కోసం ఏదైనా చేస్తారు, ఎంతైనా కష్టపడతారు. కానీ ఇప్పుడు ఎవరు ఎలాంటి వారు, ఎవరు మీ మంచి కోరేవారు, చెడు కోరేవారు ఎవరు అనేది నిజం తెలిసింది. ఆ గతం ఇప్పుడు ఒక పెద్ద నిజాన్ని బయటపడేలా చేస్తాయి. ఎవరు ఎలాంటి వారు తెలుస్తుంది. మీతో స్నేహంగా ఉంటూ వారి అవసరాలను ఉపయోగించుకున్నారు. మిమ్మల్ని ఎంతో ఉపయోగించుకొని చివరికి మిమ్మల్ని వదిలేశారు. ఒక్కసారి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే చేయి చాపినా కూడా మిమ్మల్ని దగ్గరకు రానివ్వలేరు. వారు నిజంగా మీకు తోడుగా ఉన్నారు అనేది ఈ రోజున మీకు అర్థమయ్యింది. మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది వ్యక్తులు మీ విజయాన్ని చూసి అసూయ పడుతున్నారు అనేది కూడా ఈ రోజున అర్థమవుతుంది. అలాగే ఒక పాత వ్యక్తి మీ దగ్గరకు ఎందుకు వస్తున్నారు, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు రావడం కారణం ఏమిటి, వద్దన్నా కూడా సహాయం ఎందుకు చేస్తున్నారు అనేది ఈ రోజున తెలుస్తుంది. అలాగే తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. సంఘటనలు ఒకేసారిగా బయటపడవు, కానీ ఎవరైనా ఒక విషయం ద్వారా, ఒక వ్యక్తి ద్వారా తెలియవచ్చు, లేదా ఫోన్ కాల్ ద్వారా తెలియవచ్చు. కానీ ఖచ్చితంగా ఒక్కొక్క విషయం అనేది బయటపడుతుంది. ఎవరు ఎలాంటి వారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎవరి కోసం సమయాన్ని వృధా చేశారో వారే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారు అనేవి కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ జీవితంలో ఎవరిని ఎలా నమ్మాలి అని కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలియని కారణం కూడా ఈ రోజున బయటపడే అవకాశాలు ఉన్నాయి. రాశి వారు సహజంగా అందరినీ నమ్ముతారు. గొడవలంటే అస్సలు ఇష్టపడరు. ప్రేమపై మరింత అభిమానం ఉంటుంది. ఎవరైనా ప్రేమికుల మధ్య ఏదైనా వివాదాలు వచ్చాయంటే వారిని ఒక్కటి చేసే వరకు అస్సలు వదలరు. అదే మంచి మనసుని కొంతమంది ప్రయోజకరంగా ఉపయోగించుకుంటారు. ఎవరి మాటలు ఈ సమయంలో పూర్తిగా నమ్మకండి. అది మంచిదా చెడుదా, ఎవరి కోసం ఏ విధంగా మాట్లాడుతున్నారని అన్నీ ఆలోచించి మాట్లాడండి. ఇలా చేయడం వలన ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనవసరంగా ఎవ్వరికి మాట ఇవ్వకండి. ముఖ్యంగా షూరిటీ ఎవ్వరికి పెట్టకండి. ఎందుకంటే తులారాశి వారు మంచితనానికి వెళ్తే చెడు ఎదురయ్యే అవకాశాలు ఈ మధ్యలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి షూరిటీ, మధ్యవర్తిగా, ముఖ్యంగా ఎవరి మధ్యలో సంతకాలు మాత్రం అస్సలు పెట్టకండి. నిజం మీ ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు కానీ వారికి కానీ మంచి జరుగుతుంది. అదేవిధంగా మీ బంధువులలో కానీ మీ కుటుంబంలో కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా అసూయ పడుతున్నారు. మీరు నష్టపోతే నవ్వుతున్నారు. వారు చాలా మీకు దగ్గర వారే, కానీ ఇంతవరకు వారెవరో మీరు తెలుసుకోలేరు. ఎందుకంటే వారిపై మరింత ప్రేమ, అభిమానం ఎక్కువగా ఉంది. వారిని పూర్తిగా నమ్మి ఉంటారు. కాకపోతే మీరు ఎవరికైనా సహాయం చేశారంటే, తప్పకుండా మాటిచ్చారంటే అస్సలు మాట
మాట తప్పరు. కొంతమంది వ్యక్తులలో ఇది నచ్చకపోవచ్చు. వీరికి పేరు ప్రతిష్టలు రావడం నచ్చకపోవచ్చు. కాబట్టి ఈ రాశివారి అంటే వీరి చుట్టూ ఉన్న వారిలో ముఖ్యంగా వీరి బంధువుల కుటుంబంలో ఒక వ్యక్తి వీరిని చూసి ఎంతో నవ్వుతున్నారు. నష్టపోతే చాలా సంతోషిస్తున్నారు. ఎదిగితే అసూయపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో ఈ రోజున కాస్త బయటపడుతుంది. గతంలో మీరు ఎన్నో కోల్పోయారు. ఆ వ్యక్తి వల్ల చాలా నష్టం కూడా కలిగింది. కానీ అది గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వారిలో మీ బంధువులలో ఆ వ్యక్తి ఇప్పుడు చాలా ఎదిగారు. కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు చూసి నవ్వుతున్నారు. కానీ గ్రహాలు మీకు ఇప్పుడు అనుకూలంగా మారినాయి. ముఖ్యంగా సూర్యబలం మరింత ఎక్కువగా ఉండడం వలన ఈ రాశివారు ఎంత సంపాదిస్తే అంత రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని చేసినా ఏ పని చేపట్టినా కూడా అది సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఒకే స్థానంలో సూర్యచంద్రులు ఉండడం వలన ఈ రాశి వారికి మరింత అదృష్టం కలిసి వస్తుంది. ఇంతకాలంగా ఎదురు చూస్తున్న కాలం ఇప్పుడు రానే వచ్చింది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేసినట్లయితే ఆర్థికంగా త్వరగానే ఎదుగుతారు. అలాగే మిమ్మల్ని చూసి అసూయపడ్డవారు, మిమ్మల్ని చూసి నవ్వుకున్నవారు ఇప్పుడు తలదించే అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఇక వ్యాపారం చేసేవారు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టవచ్చు. కానీ వ్యాపారంలో మీ భాగస్వామితో మీరు ఏ విధంగా ఉంటారు, అలాగే మీ ప్రవర్తన వారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని గమనించి మీరు పెట్టుబడుల జోలికి వెళ్ళండి. లేదంటే మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా చాలామంది ఉంటారు. ఉద్యోగంలో ఎలాంటి మార్పు చోటు చేసుకున్నా ఈ రోజున వస్తుంది. మీకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రోజున ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తులారాశి వ్యక్తి కష్టాన్ని ప్రతిభను గుర్తించాలి. ఇలా చేసినట్లయితే మీ జీవితంలో తులారాశి వ్యక్తి రావడం చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మీరు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇక దగ్గరవ్వడం అనేది జరుగుతుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నవారు కూడా దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఏ సమస్య ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే మీ పార్ట్నర్ కానీ మీ భాగస్వామి కానీ వారు మీ మంచి కోసమే ఏదైనా గుర్తిస్తారు. కాబట్టి వారి సలహాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. విద్యార్థులు కష్టపడినట్లయితే విజయం సాధిస్తారు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. ఈ సమయం వీరికి చాలా అనుకూలమైన రోజులు. ముఖ్యంగా వీరు ఏది తలుచుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సమయం మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు రావడం మాత్రం జరుగుతుంది. ఎలాంటి నష్టం అనేది అస్సలు ఉండదు.